హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు హేమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఏంటంటే నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అది ఎందుకు అంటే రీసెంట్‌గా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే నా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు అండ్ నా సబ్స్క్రైబర్స్‌కి తెలిసే ఉంటుంది. రీసెంట్‌గా నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలామందికి చాలా డౌట్స్ ఉండిండొచ్చు. నా గురించి కానీ, లేకపోతే నా ఛానల్ గురించి కానీ, లేకపోతే నా శారీ బిజినెస్ గురించి కానీ చాలా డౌట్స్ ఉండిండొచ్చు. అట్లీస్ట్ కొన్ని విషయాలన్నా ఈ వీడియో ద్వారా క్లారిఫికేషన్ ఇద్దాము, ఆ డౌట్స్ని కొన్ని క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నా ఛానల్ గురించి చెప్తాను. నేను ఛానల్ అన్నది ఇప్పుడు సడన్గా వచ్చి క్రియేట్ చేయలేదు, అలాగే సడన్గా శారీ బిజినెస్ అన్నది ఏం స్టార్ట్ చేయలేదు. నాకు ఈ హైమ తెలుగు బ్లాగర్ అన్నది 6 to 7 ఇయర్స్ నుంచి ఉంది. కావాలంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ ఫేస్ చూపించకుండా కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను, ఎందుకంటే కన్సీవ్ అయ్యాను కాబట్టి ఇంకా పెట్టలేకపోయాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను నేను. అంటే కన్నయ్య కొంచెం పెద్దోడయ్యాడు, స్కూల్కి వెళ్తున్నాడు, నాకు కొంచెం టైం ఉంటుంది, చిట్టి తల్లి పడుకున్నప్పుడు అలా ఎడిటింగ్ చేసుకుంటూ ఈ మధ్య కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతున్నాను. కుకింగ్ వీడియోస్ కొంచెం తక్కువ అయ్యాయి. నార్మల్గా మేము ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో డైలీ వ్లాగ్స్ కానీ అలా ఎక్కువ పెడుతున్నాను. అది కూడా ఫేస్ చూపిస్తూ పెడుతున్నాను అనమాట ఈ మధ్య. అవి కూడా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా గురించి నేను ఇప్పటివరకు ఎక్కడ షేర్ చేసుకోలేదు. అంటే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ, అట్లీస్ట్ నా పూర్తి నేమ్ ఏంటనేది కూడా నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదన్నమాట. ఫస్ట్ వచ్చేసి చాలామందికి హైమ తెలుగు వ్లాగర్, హైమ వరకే తెలుసు నా పేరు. ఈ వీడియోలో నేను చెప్తాను. నా పేరు ఏంటంటే హైమావతి. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రామాంజనేయ రెడ్డి. నాకు 2 పిల్లలు. ఫస్ట్ వచ్చేసి బాబు పేరు వచ్చేసి పయోద్ రెడ్డి అండ్ సెకండ్ వచ్చేసి పాప పేరు వచ్చేసి అచ్యుతారెడ్డి. మేము బెంగళూరులో ఉంటాము. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి అంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఉండేది వచ్చేసి గుత్తి దగ్గర ఒక విలేజ్ అనమాట. అలాగే నాకు 2 అమ్మలు. ఫస్ట్ అమ్మ వాళ్ళు వచ్చేసి పులివెందర్ దగ్గర ఒక విలేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మ ఎక్కడ ఉంటుంది అంటే అనంతపురం దగ్గర ఒక విలేజ్ అనమాట. నేను మోస్ట్లీ అక్కడే ఉన్నాను. నా చదువు అంతా కూడా అనంతపురంలోనే అయ్యింది. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను అండ్ ఎంబీఏ వచ్చేసి అనంతలక్ష్మి కాలేజ్లో కంప్లీట్ చేశానండి. నా చదువు అయిపోయిన తర్వాతనే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మేము బెంగళూరులోనే ఉన్నాము, ఎక్కడికి షిఫ్ట్ అవ్వలేదు, ఇక్కడే ఉన్నాము మేము. లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము మేము. ఇది నా గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, శారీ బిజినెస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అది ఎలా వచ్చింది అంటే అమ్మ శారీ బిజినెస్ అనమాట. అమ్మ ఒక 30 ఇయర్స్ నుంచి శారీ బిజినెస్సే ఇంట్లోనే రన్ చేస్తారనమాట. మోస్ట్లీ నేను అది చూసి నాకు కూడా ఎక్కడో శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, అమ్మని చూడడం వల్లనో ఏమో తెలియదు నాకు, అది మైండ్లో అలా ఉండిపోయిందనమాట. నేను కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. దాని గురించి నాకు కొంచెమన్నా తెలుసు, ఎందుకంటే అమ్మని చూశాను కాబట్టి. ఆ ఫ్యాబ్రిక్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ పడతాయి ఏంటి అనేది నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మనకు తెలిసిన ఫీల్డ్లోకే వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా శారీ బిజినెస్ అయితే డిసైడ్ చేసుకున్నాను అనమాట. తెలియకుండా సడన్గా అయితే ఏం జరగలేదు, నాకు కొంచెం ఆ బిజినెస్ గురించి ఐడియా ఉందన్నమాట. అందుకు నేను శారీ బిజినెస్ చూస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ బిజినెస్ అంటే మెయిన్ ఓపిక ఉండాలి. శారీ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్లో అయినా కానీ మెయిన్ ఓపిక ఉండాలి. ఆ తర్వాత మన మీద మనకి ట్రస్ట్ ఉండాలి, అంటే నమ్మకం ఉండాలి. అంటే మనం ఇది చేయగలము, మనం ఇది సక్సెస్ చేసుకోగలము అనే ఒక నమ్మకం ఉండాలి. అలా లేకపోతే బిజినెస్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. అంతవరకు మనం ఓపికగా మన మీద మనం నమ్మకంతో బిజినెస్ చేస్తూనే ఉండాలన్నమాట. అలా లేకపోయిందనుకో వెంటనే గివప్ ఇచ్చేస్తాం. అంటే ఆర్డర్స్ ఏం రాలేదు కదా, ఎందుకు ఈ బిజినెస్ అనే ఒక థాట్ వచ్చేసి వెంటనే గివప్ ఇచ్చేస్తాం. అది అలా ఉండకూడదు. మెయిన్ ఓపిక ఉండాలి. ఆ తర్వాత మన మీద మనకి ట్రస్ట్ ఉండాలి.
నేను కూడా ఇప్పటికి 3 టైమ్స్ శారీస్ తీసుకొనొచ్చాను. బట్ ఆన్‌లైన్‌లో నాకు ఆర్డర్స్ రావట్లేదనమాట. చాలా విధాలుగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. చాలా విధాలుగా ఫోటోస్ పెడుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నాను. అన్నీ ట్రై చేస్తున్నాను. బట్ ఆర్డర్స్ అయితే రావట్లేదు. కానీ ఎక్కడో ఒక ఫీల్ ఉంటుంది కదా మనకి. అంటే ఎందుకు ఆర్డర్స్ రావట్లేదు? ఎందుకు కస్టమర్స్ నా దగ్గర శారీస్ తీసుకోవట్లేదు? ఇలా ఎన్నో క్వెషన్స్ ఉంటాయి మనకు కూడా. అంటే వాళ్ళకంటే నేను తక్కువ ప్రైస్ పెట్టాను కదా! క్వాలిటీ బాగున్నాయి కదా! ఇలా చాలా ఆలోచించాను. నేను కూడా ఒక్కొక్కసారి లోగా ఫీల్ అవుతా. కొంచెం నాకు తెలియకుండానే నేను డల్ అయిపోతూ ఉంటా. బట్ నాకు బిగ్ సపోర్ట్ ఏంటంటే మా హస్బెండ్. తను చాలా సపోర్ట్ చేస్తారు నన్ను. అంటే నేను ఎప్పటికప్పుడు డల్‌గా ఉన్నా, నేను ఎప్పటికప్పుడు లోగా ఫీల్ అయినా కానీ, ఏం కాదు జస్ట్ నువ్వు 1 మంతే కదా స్టార్ట్ చేసి శారీ బిజినెస్సు. ఆన్‌లైన్‌లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు అని నాకు ఎప్పటికప్పుడు తను సపోర్ట్ చేస్తూ, ఎప్పటికప్పుడు నన్ను పుష్ చేస్తుంటాడనమాట తను. అంటే చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. మెయిన్ అది ఇంపార్టెంటు. అంటే బిజినెస్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ కూడా మనకి చాలా సపోర్టివ్‌గా ఉండాలి. నాకది చాలా ఉంది. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకోటేంటంటే నేను కొంచెం నమ్ముతాను. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలన్నా, లేకపోతే యూట్యూబ్ ఛానల్‌లో బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా కొంచెం లక్ కూడా ఉండాలి. అది ఉందో లేదో నాకు తెలీదు కానీ, బట్ నేను చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ఎంత కష్టపడాలో అంత ఖచ్చితంగా కష్టపడతాను. కష్టపడుతున్నాను కూడా. అంటే నాకే తెలుసు. అంటే ఇంట్లో 2 కిడ్స్‌ని పట్టుకొని, ఫ్యామిలీని రన్ చేసుకొని, శారీ బిజినెస్ రన్ చేసుకుంటూ అండ్ ఇంకోటేంటంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడం అంటే చాలా కష్టం. చాలా డిఫికల్ట్ అనమాట. కానీ ఎక్కడ నేను గివ్ అప్ ఇవ్వకూడదు. నేను ఏది అంత తొందరగా గివ్ అప్ ఇచ్చే రకం కాదు. మోస్ట్‌లీ చాలా ట్రై చేస్తాను. నాకు శక్తికి మించి దాని మీద హార్డ్ వర్క్ పెడతాను. అది నాకు తెలుసు. నేను ఎంత కష్టపడతాను ఏంటి అన్నది. అలాగే ఇప్పుడు ఈ శారీ బిజినెస్ కూడా నేను అంతే కష్టపడుతున్నాను. నాకు తెలిసినంత వరకు అన్ని విధాలుగా నేను ట్రై చేస్తున్నాను. శారీ బిజినెస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఎవ్వరైనా డైరెక్ట్‌గానే వెళ్ళి చూసి తీసుకొనొస్తారు. నేను కూడా ఫస్ట్ టైం డైరెక్ట్ వెళ్ళి నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు. మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. వెళ్ళి చూసి తీసుకొనొచ్చాం. ఇప్పటికి 3 టైమ్స్ తీసుకొనొచ్చాను. 3 టైమ్స్ నా సరౌండింగ్స్‌లో తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేశారనమాట. అంటే ఇక్కడ క్లాత్ బావుంటాది, క్వాలిటీ బావుంది అని చెప్పి నేను చెప్పకపోయినా వాళ్ళే రిఫర్ చేశారు. రిఫర్ చేసి వాళ్ళ ద్వారా నాకు ఆర్డర్స్ వచ్చాయి. అలా కూడా. అలా నా బిజినెస్ ఇప్పటి వరకు పర్లేదు. సూపర్ అని చెప్పను గానీ రన్ అవుతూ ఉందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2 టైమ్స్ తీసుకొనొచ్చాను. ఫస్ట్ టైం డైరెక్ట్ వెళ్ళి తీసుకొనొచ్చాను. 2 టైమ్స్ కూడా నేను డైరెక్టే వెళ్ళి చూసి తీసుకొనొచ్చాను. ఆన్‌లైన్‌లో తెప్పించలేదండి. నాకొక భయం అనమాట. ఆన్‌లైన్‌లో తెప్పించాలంటే ఆ క్వాలిటీ ఎలా వస్తాయో తెలీదు. ఒకవేళ శారీ బాగోలేకపోతే నేను ఎలా సేల్ చేసుకోగలుగుతాను? కస్టమర్స్‌కి ఆ బాగోలేని శారీస్‌ని ఎలా ఇవ్వగలుగుతాను నేను? నాకు అదొక భయం అనమాట. అందుకే నేనే డైరెక్ట్ వెళ్ళి శారీస్‌ని తీసుకొనొస్తాను. ఇంకొక 3-4 డేస్‌లో కూడా వెళ్ళాలి నేను. వెళ్ళి తీసుకొని రావాలి. అందరం వెళ్ళి తీసుకొనొస్తాం అనమాట. దానికి కూడా నేను చాలా ఆలోచించాను. అంటే తెస్తే సేల్ అవుతాదా? అవ్వదా? ఇలా అనమాట. అసలు అందరికంటే తక్కువ ప్రైస్‌కి శారీస్ కాస్ట్ చాలా తక్కువ ప్రైస్‌కి పెడుతున్నాను. కావాలంటే మీరు కంపారిజన్ చేసుకోండి. నేను ఇప్పటివరకు చాలా శారీస్‌ని అప్‌లోడ్ చేశాను కదా వీడియోల్లో. చూడండి. చాలా తక్కువ మార్జిన్‌తో నేను ప్రైస్ పెట్టాను. మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. వేరే ఛానల్‌లో ఉన్న శారీస్‌కి, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న శారీస్‌కి ప్రైస్ అన్నది మీరు చూసుకోవచ్చనమాట. చాలా తక్కువ మార్జిన్‌తో తక్కువ ప్రైస్‌తోనే నేను శారీస్ అన్నది సేల్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి చాలామందికి చాలా డౌట్ ఉండిండొచ్చు. అంటే తిను ఛానల్‌లో బుక్ చేసుకుంటే సేమ్ శారీనే పంపిస్తుందా లేదా? అసలు డెలివరీ చేస్తుందా లేదా? ట్రస్టా? కాదా? అనే డౌట్ ఉండొచ్చు. నా ఛానల్‌లో నేను చూపించిన శారీ బుక్ చేసుకుంటే మీరు ఏ శారీ బుక్ చేసుకున్నారో అదే శారీనే పంపిస్తానండి. క్వాలిటీ నేను దగ్గరుండి చూసి తీసుకొనొస్తాను. ఏది పడితే అది తీసుకొని రాను నేను. ఇప్పటివరకు అయితే నేను వెళ్ళి చూసి తీసుకొనొచ్చిన శారీస్‌నే నేను సేల్ చేస్తున్నాను. నాకు క్వాలిటీ నచ్చితేనే నేను తీసుకుంటాను. నచ్చకపోతే అసలు తీసుకోను అవి. ఎంత ట్రెండింగ్ శారీస్ అయినా కానీ.
ఒకటైతే నేను గ్యారెంటీ ఇస్తాను. అదేంటంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన శారీస్‌లో మీకు ఏ శారీ నచ్చినా ప్రైస్ మీకు తక్కువ అనిపించినా కానీ ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్న శారీ ఏదైతే ఉంటుందో ఆ శారీని నాకు వాట్సాప్‌లో సెండ్ చేయండి. మీరు ఏ శారీ అయితే ఏ కలర్ అయితే సెండ్ చేశారో అదే శారీని అయితే నేను పంపిస్తాను. ఖచ్చితంగా పంపిస్తాను. మీరు అమౌంట్ సెండ్ చేసిన తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మీకు శారీ అన్నది కన్ఫామ్‌గా నేనైతే పంపిస్తాను. అదైతే నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాను. అంటే మీ మనీ ఎక్కడికి వెళ్ళదండి. ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తాను. నేను శారీ పంపించిన తర్వాత మీకు ఒకవేళ ఆ శారీ రిసీవ్ కాకపోయినా ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూ అయినా కానీ మీ మనీ అన్నది ఎక్కడికి వెళ్ళదు. మీరు ఏ శారీ అయితే బుక్ చేసుకున్నారో ఆ శారీని నేను ఖచ్చితంగా మీకైతే ప్యాక్ చేసి పంపిస్తాను. వితిన్ 7 డేస్ లోపల ఆ శారీ అన్నది మీకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నా వీడియోస్ని అయితే చూస్తున్నారు. అంటే షార్ట్ వీడియోలు కానీ లేకపోతే ఫుల్ వీడియోస్ కానీ చాలామంది చూస్తున్నారు. బట్ లైక్ చేయట్లేదు. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అన్నది నా ఛానల్ని కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అంటే కొత్త వాళ్ళకి చూపెడుతుంది. దానివల్ల నా ఛానల్కి గ్రో ఉంటుంది. అలాగే నా బిజినెస్కి కూడా గ్రో ఉంటుంది. చూసిన వాళ్ళు లైక్ కూడా చేయండి. నాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇంకొక 3-4 డేస్‌లో న్యూ స్టాక్ వస్తుంది. కొత్త కలెక్షన్ తీసుకొనొస్తాను. అందులో మీకు ఏ శారీ నచ్చినా తీసుకోండి. ఖచ్చితంగా శారీ అయితే పంపిస్తాను. అండ్ రీజనబుల్ ప్రైస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీసే తీసుకొనొస్తాను నేనైతే. అండ్ క్వాలిటీ కూడా బాగున్న శారీసే తీసుకొనొస్తాను. ఒకేసారి నేను బల్క్‌లో అయితే తేలేకపోవచ్చు. బట్ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఏ శారీస్ అయితే ఉన్నాయో ఆ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకొనొస్తాను. నేను కూడా ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను శారీ బిజినెస్ అన్నది. ఒకేసారి నేను కూడా లక్షల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయలేను కదా! నాకు కూడా భయం అన్నది ఉంటుంది. అంటే అంత స్టాక్ తెచ్చుకున్న తర్వాత సేల్ అవుతుందా? అవ్వదా? అన్న ఒక చిన్న భయం అనేది ఉంటుంది కదా ఎవరికైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. అందుకే తక్కువ బడ్జెట్‌లోనే నేను ట్రెండీ కలెక్షన్ ప్రెజెంట్ ఏది ట్రెండింగ్‌లో ఉందో ఆ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకొనొచ్చి మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. నాకు తెలిసి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ వీడియోలో. అంటే నా గురించి కానీ, నా ఛానల్ గురించి కానీ, నా బిజినెస్ గురించి కానీ మోస్ట్లీ కొన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ అలా ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఏ డౌట్స్ అడిగారో అవన్నీ నేను క్లియర్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. బాయ్.